సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ వరద బాధితులు మరోసారి రోడ్డెక్కారు. తమను బాధితులుగా గుర్తించడం లేదంటూ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. బుడమేరు వరద కారణంగా నష్టపోయిన వారికి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని వాపోయారు. ఇల్లు మొత్తం నీట మునిగినా తమను బాధితులుగా గుర్తించడం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ వద్ద వరద బాధితులు ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో తమ పేర్లు లేవని, నష్టపరిహారం రాయమని అధికారుల చుట్టూ తిరిగినా ఉపయోగం లేదని వాపోయారు. ఎన్టీఆర్ కలెక్టరేట్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. వరద వల్ల సర్వం నష్టపోయిన వాళ్ళంతా కూడా నష్టపరిహారం కోసం కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 33 డివిజన్లో ఎనిమినేషన్ చేశామంటే అధికారులు చెప్తున్నప్పటికీ తమ పేర్లు ఎనిమినేషన్తో రాలేదంటూ కూడా వాళ్ళంతా కలెక్టరేట్ దగ్గరకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా అంటే వరదల్లో సర్వం కోల్పోయాం, కానీ ఎనిమినేషన్లో మా పేర్లు రాయలేదు, నష్టపరిహారం మాకు ఇవ్వలేదంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజునగర్ వడాకాల నుంచి వచ్చాం సార్. అయితే మాకు పేరు వచ్చిందని చెప్పి వచ్చారు సార్. మైనస్ ఉంది సార్, ఏంటి సార్ చూడండి సార్ అంటే ఎవరు పట్టించుకోలేదండి. పట్టించుకోకపోగా మేము సచివాలయాల చుట్టూరు వెళ్ళి తిరిగితే సమాధానం లేదు, రెస్పాన్సిబిలిటీ లేదు. ఏంటి ఇక్కడికి వెళ్ళమన్నారు, ఇక్కడికి వస్తేనేమో మాకు తెలియదు సచివాలయాలకు వెళ్ళమంటున్నారు. ఏంటి మాకు అసలు ఇంట్లో ఉంటే వరదల్లో కూడా మేము ఇళ్లలో లేవని చెప్తున్నారు సార్. ఏంటి సార్ ఇదంటే లేదు, మీరు వెళ్ళండి సచివాలయానికి వెళ్ళండి. లేదంటే ఇక్కడికి రమ్మన్నారు. వాలంటీర్లు ఏం రాశారో తెలియదు, వీళ్ళేమో ఏం రాశారో రాపించుకున్నారో తెలియదు. మా పరిస్థితి ఎలా ఉందో సార్. ఏంటి ఇక్కడికి వస్తే ఎండలో వాళ్ళు మేము జిరాక్సులు పట్టుకెళ్ళాం, మా ఇల్లు మునిగిపోయినాయి. ఎవరో తిరుపతి నుంచి వచ్చారంట, రాశారు. వాళ్ళు రాయలే, మాకు రాయిపోతే మేము సచివాలయానికి వెళ్ళాం. సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఏమో తీసుకుని ఏంటమ్మా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా కాగితాల కింద పారేస్తున్నారండి. మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మాకు డబ్బులన్నా చేసేవాడు. ఈయన సంఖ నాకిస్తున్నాడు, తినడానికి ముద్ద లేదు. పసిపిల్లలు ఉన్నారు ఇంట్లో, నీళ్ళు వచ్చేసేసి మేము ఎట్లా బతుకుతాము? మా బతుకేంటి? వెళ్ళిపోమన్నారు సార్. తలదాచుకోవడానికి వెళ్తే మీరు లేరు, మేము రాయమన్నారు సార్. ఇప్పుడు ఎలా సార్ మేము ఎలా బతకాలి? మీరు మ్యాపింగ్ లేరు, మీకేమో వేరే ఊరోళ్ళు వచ్చి రాశారు, వాళ్ళు చేశారు తప్పు, మాది కాదు. మీరు డోర్ లాకు మ్యాపింగ్ లేకపోతే ఎవరండి? మ్యాపింగ్ లేకపోతే మ్యాపింగ్ ఎక్కడ ఉంది అక్కడికి వెళ్ళి చూసుకొని సచివాలయంలో సమాధానం చెప్పట్లా. కలెక్టర్ నిన్న వచ్చి ఇచ్చాం 345 నెంబరు తీసుకుని కాగితాలు పక్కన పడేశారు. ఓటీపీ రాలా, ఏమీ రాలా. దానికోసం వచ్చాం, బయట నుంచో పెట్టారు ఏదో మీటింగ్ అని. ఎంతసేపు నుంచి ఉన్నారు ఇక్కడ? మేము పొద్దున్న 8 నుంచి ఉన్నామండి. ఇక్కడ పొద్దున్న 8 నుంచి లోపల నుంచి బయట చూసారు మమ్మల్ని. అర్జున్ సింగ్ గారు మా ఇల్లు ఆటోకు పడ్డాయండి, ఇల్లు పడలేదు, నో డ్యామేజ్ అంట. నో డ్యామేజ్ అని వాలంటీర్ వచ్చి ఆ గుంటూరు నుంచి ఆయన వచ్చారండి ఎంక్వైరీకి. వాళ్ళిద్దరు కూడా నో డ్యామేజ్, ఇల్లే మునగలేదు, బాగానే ఉంది అని చెప్పి పెట్టారండి. ఆటోకు పడ్డా ఇంటికి పడలేదు. మా బాధ అర్థం చేసుకుంటారండి. సచివాలయం కలిసి కానిస్టేబుల్ పెడుతున్నారు, లోపల రావట్లా, సచివాలయంలో లోపలికి వెళ్ళవట్లా. మేము కృష్ణలంక నుంచి వచ్చామండి, మునిగిపోయింది. మాకు కడుక్కొకటి ఎన్నాళ్ళు ఉంటాం, మళ్ళీ వస్తారు ఎంక్వైరీకి, మళ్ళీ అలాగే ఉంచమంటున్నారు. కడుక్కొకటి పిల్లలతో ఎక్కడ ఉంటామండి? రోడ్డు మీద ఉన్నాం ఇప్పుడు దాకా, 20 రోజులు బట్టి రోడ్డు మీద ఉన్నాము. శుభ్రంగా చేసుకోకుండా ఉంటాము. అలాగే ఎంక్వైరీకి వచ్చామంటారు, ఏమి సరిగా రాయలేదు, ఏమీ రాయలేదండి. మాకు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అంటున్నారు, సచివాలయానికి కూడా వెళ్ళొచ్చాం మేము. వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు, వాలంటీర్లు పట్టించుకోవట్లేదు, చెత్తబుట్లోనే పడేస్తున్నారు. మరి ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు తీసుకోవట్లేదు అని కాగితాలు పట్టుకుని వెళ్తే సచివాలయం వాళ్ళు మాకు సంబంధం లేదు, మీరు మా దగ్గరికి రావద్దు, వాలంటీర్లు మాకు సంబంధం లేదు, మాకు రావద్దు, వేరే వాళ్ళు ఎవరెవరో చేపించుకున్నారు గవర్నమెంట్, మాకు సంబంధం లేదు అని చెప్పి అసలు వాలంటీర్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, మాకు తెలియట్లేదు అన్నారు. లేదంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమన్నారు, కలెక్టర్ ఆఫీస్కి వస్తే లేదు, వాలంటీర్ దగ్గరికి వెళ్ళమన్నారు. ఏంటి సమాధానం? మాకు రోడ్లు ఎక్కాల్సిన అవసరం ఏంటి? ఇల్లు వాకిలి పనులు వదిలేసుకొని మాకు తిరగాల్సిన అవసరం లేదు. మేము పోయిన నష్టమని అడుగుతున్నాం. ఇప్పుడు విజయవాడ మొత్తం మునిగిపోయింది, అది యూట్యూబ్లో అన్ని సాక్షి ఛానళ్ళు అన్నీ నడుస్తున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవాలి, మేము ఏమన్నా అడగాలి? ప్రభుత్వం కొంతమంది పండే అంటారు, కొంతమంది పళ్ళే అంటున్నారు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పుడు సర్వేలు బాగా జరుగుతాయి, అప్పుడు ఎందుకు మిస్టేక్లు రావు? ఇప్పుడు ఎందుకు మిస్టేక్లు వస్తున్నాయి? కాదు, సర్వేలు జరుగుతాయి. ఇప్పుడు ప్రూఫ్లు అడుగుతున్నారన్నా, నీళ్ళలో ప్రాణాలు కాపాడుకోవాలా, వస్తువులు కాపాడాలా, వీడియోలు ప్రూఫ్లు తీసుకు కూర్చోవాలా? మీరు చెప్పండి. ఎలక్షన్ వాళ్ళు వీడియో పెట్టమంటే పెడతాము కూడా మేము. నీళ్ళల్లో మునిగిపోయి తేలున్నాము, నీళ్ళలో మునిగిపోయి తేలుంటే గ్రౌండ్ ఫ్లోర్ రాయకుండా ఫస్ట్ ఫ్లోర్ వాడి శాలరీ తీసుకోవట్లేదా? 70,000 60,000 ఇప్పుడు వాడి శాలరీ తీసుకున్నాడుగా, వాడి శాలరీ అలాగే చేసి ఊరుకుంటారా సార్? మరి మేము 5 రోజులు నీళ్ళల్లో మునిగి తేలున్నాము. ఇది అన్యాయమా న్యాయమా సార్? మాకు న్యాయం కావాలి సార్, న్యాయం కావాలని కోరుకుంటున్నాము. సరుకులు ఇస్తున్నారు,
సరుకులు ఇచ్చినప్పుడు అందరికి ఇవ్వాలిగా, మనతనా లేకుండా ఇవ్వాలి. క్యాస్ట్ ఫీలింగ్ చెప్తున్నారు. క్యాస్ట్ ఫీలింగ్ ఓట్లు వేసేటప్పుడు లేదు. క్యాస్ట్ ఫీలింగ్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? సరుకులు ఇచ్చేటప్పుడు, డబ్బులు వచ్చేటప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకండి? క్యాస్ట్ ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి ఓట్లు వేయించుకోవడానికి వెళ్ళాలి, కానీ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకోవడానికి రాకూడదు కదా. ఎన్నిసార్లు అని చెప్పాలి సార్? ఎన్నిసార్లు అని చెప్పాలి? పైన ఉన్నోడికి వస్తున్నాయి, కింద ఉన్నోడికి రావట్లేదు. మేము నిన్న తిరిగాము, ఇవాళ తిరిగాము. పాపం మా వదిన అయితే నిన్న నటించి ఏడుస్తుంది, డబ్బులు రావట్లేదని. ఏంటి సార్ ఈ న్యాయం? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు వీడియో చూస్తారో చూడరో తెలియదు. న్యాయం జరగాల్సిందే. ఇక్కడికి వచ్చి చిన్న పిల్లలు వేసుకొని ఉంటున్నారు, వాళ్ళందరికీ న్యాయం జరగాలి. అదే సార్ మీ ఓట్లు తెలిసింది కదమ్మా. అమ్మ పరం 4 లైను మా అమ్మాయి ఫోన్లో ఉన్నదని నేను 4 లైన్ మొత్తం పోయింది. ఒక్కదాన్నే ఉంటా, మొత్తం పోయింది. ఎన్ని ఉన్నాయి? ఏమీ లేవు. టీవీ, ఫ్యాను, ఫ్రిడ్జ్ అన్నీ పోయినాయి. వాషింగ్ మిషన్ నాకైనా డబ్బులు ఏరే ఫోన్లోకి వెళ్తా. మా అమ్మాయి ఉంటే మా అమ్మాయి నాకు పెట్టిద్దా ఏంటి? ప్రభుత్వం ఏమో ఇస్తామని ప్రకటిస్తుంది, కానీ సచివాలయాల్లో మాత్రం ఎక్కడా వీళ్ళ పేర్లు అయితే రావట్లేదు. ఎన్యూమరేషన్ సరిగ్గా జరగలేదని చెప్తున్నారు. పూర్తిగా అన్ని ఏరియాలు నీట మునిగినా సరిగ్గా ఎన్యూమరేషన్ చేయలేదు, మ్యాపింగ్ లేదని చెప్తున్నారు. సచివాలయాలకి వెళ్తేనేమో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమంటున్నారు, కలెక్టర్ ఆఫీస్కి వస్తే సచివాలయానికి వెళ్ళమంటున్నారు. సమస్య పట్టించుకునే నాదురు మాత్రం లేరంటూ వీళ్ళంతా కూడా కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 3 గంటల నుంచి నిన్న అంతా ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఈ రోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మా సమస్యను పరిష్కరించకపోతే మేము రోడ్లు ఎక్కుతాం, ఆందోళన చేస్తామంటూ వరద బాధితులు ప్రభుత్వానికి అయితే హెచ్చరికిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ కలెక్టరేట్ నుంచి.